జై శ్రీరామ్. అంతట కౌసల్యాదేవి సుమిత్రతో కూడి నేలపై పడియున్న తమ పతిని లేవనెత్తి కూర్చుండబెట్టి ఇట్లు నుడివెను. ఓ మహాత్మా, రాజ్యాధికారమును త్యజించి వనములకు వెళ్ళుట ఒక దుష్కర కార్యము. అట్టి అసాధ్యమైన వనవాస దీక్షను చేపట్టిన శ్రీరాముని యొక్క దూత ఇతడు. ఆయన నుండి సందేశమును గునివచ్చిన ఈ సుమంత్రునితో ఏల మాట్లాడరు? ఓ మహారాజా, ధర్మాత్ముడైన పుత్రుని వనవాసమునకు పంపుట అధర్మము. అట్టి అన్యాయమునకు ఒడిగట్టి ఇప్పుడు సిగ్గుపడిన లాభమేమి? లెండు, మీకు సత్యపాలన పుణ్యము మాత్రము తప్పక దక్కును. ఇప్పుడు మీరు శోకించుట వలన ఎట్టి ప్రయోజనము ఉండదు. ఓ పతిదేవ, బహుశా కైకేయికి భయపడి శ్రీరాముని క్షేమ సమాచారములను సుమంత్రుని అడుగుటలేదు కాబోలు. కాని ప్రస్తుతము ఆ కైకేయి ఇచ్చట లేదు కనుక మీరు నిర్భయముగా మాట్లాడవచ్చును. ఆ కౌసల్యాదేవి మహారాజుతో అట్లు పలికిన పిమ్మట శోక విహ్వల అయ్యెను. అందువలన ఆమె గొంతు పెగలక కన్నీరు కార్చుచు భూమిపై పడిపోయెను. ఈ విధముగా విలపించుచు నేలపై పడియున్న కౌసల్యను, మూర్ఛితుడయ్యున్న మహారాజును చూచి అచట చేరియున్న రాణులు అందరూ వారి చుట్టూ మూగి బిగ్గరగా ఏడ్చిరి. అంతఃపురము నుండి చెలరేగిన ఆ ఆర్తనాదములను వినిన తోడనే నగరమునందలి వృద్ధులు, యువతీ యువకులు, స్త్రీలు మున్నగు వారందరూ బోరున ఏడవసాగిరి. వేయేల అంతట ఆ నగరమంతయును ఇంకనూ శోకసాగరమున మునింగెను. 58వ సర్గము. సీతారామ లక్ష్మణులు వనములలో ఎట్లు నివసించుచున్నారు? వారు మమ్ము గూర్చి ఏమి పలికిరి అని దశరథుడు సుమంత్రుని అడుగుట, సుమంత్రుడు వారిని గూర్చి మహారాజునకు విశదపరుచుట. కొంతసేపటికి స్పృహ రాగా ఆ దశరథ మహారాజు ఊరడిల్లిన వాడై శ్రీరాముని వృత్తాంతమును తెలుసుకొనుటకై ఆ సుమంత్రుని తన చెంతకు పిలిచెను. అప్పుడే పట్టుబడి తన యోధపతిని ధ్యానించుచు మిక్కిలి సంతాపమునకు గురి అయి అస్వస్థతతో నిట్టూర్చుచున్న ఏనుగు వలె దశరథ మహారాజు నిరంతరము శ్రీరాముని స్మరించుచు దుఃఖ శోకములతో కుమిలిపోవుచుండెను. ఇక్కడ ఒక కథ చెప్పారు మనకి. యయాతి చంద్రవంశపు రాజు, నహుషుని కుమారుడు. ఇతని తల్లి ప్రియంవద. ఇతడు వనములలో తీవ్రముగా తపమునర్చి తన తపోమహిమచే స్వర్గమునకు ఏగెను. ఇంద్రుడు ఇతని తపస్సునకు మెచ్చుకొనెను. ఇచటి వారి తపస్సు నా తపస్సుతో సాటి కాదు కదా అని యయాతి గర్వముతో పలికెను. అందులకు కుపితుడైన ఇంద్రుడు అతనిని స్వర్గభ్రష్టుని గావించెను. పెదప ఇంద్రుని అనుగ్రహముతో యయాతి సాధువుల మధ్య పడెను. వారి సాంగత్య ప్రభావమున అతడు దుఃఖ విముక్తుడయ్యెను. ఆ విధంగా దశరథ మహారాజు కూడా దుఃఖ విముక్తుడయ్యాట. అట్టి మహారాజును సమీపించి సుమంత్రుడు అంజలి ఘటించి నిలబడెను. దుమ్ము కొట్టుకొని ఉన్న శరీరము కలిగి దీనుడై కన్నీరు మున్నీరుగా విలపించుచు తనను సమీపించిన సూతునితో మిక్కిలి ఆర్తికి లోనైన మహారాజు ఇట్లనెను. ఓ సుమంత్ర, ధర్మాత్ముడైన నా రాఘవుడు మిగుల సుకుమారుడు. లాలనతో ముద్దు మురిపెములతో సుఖములలో పెరిగినవాడు. అతడిప్పుడు ఏ చెట్టును ఆశ్రయించినాడు? ఏమి తిని జీవించుచున్నాడు? ఓ సుమంత్ర, దుఃఖమను మాటనే ఎరగని రాజకుమారుడైన నా రాముడు ఇప్పుడు అతడి కష్టములకు ఎట్లు ఓర్చుకొనుచున్నాడు? హంసతూలిక తల్పములపై శయనించు నా ముద్దుల పట్టి కటిక నేలపై దిక్కులేని వాని వలె ఎట్లు పండుకొనుచున్నాడు? ఎల్లప్పుడూ శ్రీరామునకు చతురంగ బలములు తోడుగా ఉండెడివి. ఇప్పుడతడు నిర్జన వనములలో ఎట్లు నివసించుచున్నాడు? వనములలో పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు సంచరించుచుండును. ప్రమాదకరమైన నల్ల త్రాచులు తిరుగాడుచుండెను. అట్టి భయంకరములైన అరణ్యములలో సీతాదేవితో కూడి రామలక్ష్మణులు ఎట్లు ఉండగలుగుచున్నారు? ఓ సుమంత్ర, సుకుమారియు దైవ సేవా తత్పరయు అయిన సీతతో కూడి రాజకుమారులైన రామలక్ష్మణులు రథము నుండి దిగి పాదచారులై ఎట్లు తిరగగలుగుచున్నారు? మందర పర్వత వనములలో ప్రవేశించు అశ్విని కుమారుల వలె మా రామలక్ష్మణులు మహారణ్యములలో ప్రవేశించుచుండగా నీవు స్వయముగా చూచితివి. నిజముగా నీవు
ధన్యాత్ముడవు సుమా. ఓ సుమంత్ర, అడవులలో అడుగుడినప్పుడు మా రాముడు ఏమని నుడివెను? ఇంతకును లక్ష్మణుడు ఏమి పలికెను? వారి మాటలు సరే, మా కోడలు మైథిలి ఏమని వచించెను? ఓ సుమంత్ర, శ్రీరాముడు దేనిపై ఆసీనుడగుచున్నాడు? ఎట్లు శయనించుచున్నాడు? అతని ఆహార విహారములెట్టివి? ఈ విషయములను వివరింపుము. స్వర్గము నుండి భ్రష్టుడైన యయాతి ఇంద్రుని అనుగ్రహముతో సాధు పురుషుల సాంగత్య ప్రభావమున అతడు దుఃఖ విముక్తిని పొందెను. అట్లే శ్రీరాముని కథా శ్రవణముతో నేను శోక విముక్తుడనయ్యదను. ఇందాక చెప్పిన కథ ఇక్కడ వస్తుంది. శ్రీరాముని కథ చెప్తే నేను కూడా శోక విముక్తుడిని అవుతాను. ఆయన ఎలా ఉన్నారు, ఏమిటి అనే విశేషం చెప్పు అని చెప్పి దశరథ మహారాజుల వారు సుమంత్రుని అడుగుతున్నారు. మహారాజు ఇట్లు కోరిన పిమ్మట సుమంత్రుడు కన్నీరు కార్చుచు దగ్గుత్తితో మాటలు తడబడుచుండగా ఆయనతో ఇట్లు నుడివెను. ఓ మహారాజా, శ్రీరాముడు ధర్మబద్ధముగా చేతులు జోడించి మీకు శిరస ప్రణమిల్లుచు నాతో ఇట్లు పలికెను. ఓ సుమంత్ర, ఆత్మజ్ఞాని మహాత్ముడు పూజ్యుడు అయిన మా తండ్రి గారి పాదములకు నా సాష్టాంగ నమస్కారములను తెలుపుము. అంతఃపురములోని తల్లులందరికీ తగిన విధముగా నేను నమస్కరించినట్లు పలుకుచు వారికి మా క్షేమ సమాచారములను గూర్చి పూర్తిగా వివరింపుము. మా తల్లి కౌసల్యాదేవికి నా ప్రణామములను తెలుపుము. మేమందరము క్షేమముగా ఉన్నట్లు శ్రద్ధాసక్తులతో ధర్మమును పాటించుచున్నట్లుగాను వివరించి ఆమెకు నా విన్నపమును ఇట్లు విశదపరచుము. అమ్మా, నీవు నిరంతరము ధర్మ తత్పరురాలవై ఉండుము. అగ్ని కార్యములన్నీయును తగిన సమయములలో జరుగునట్లు చూచుచుండుము. మహారాజును దైవముగా భావించుచు ఆయన చరణములను సేవించుచుండుము. తల్లి, నేను పట్టమహిషిని, అందరికంటెను పెద్దదానను అని తలపోయక తల్లులందరినీ సమానముగా చూచుకొనుచు వారితో కలిసి మెలిసి ఉండుము. పూజ్యురాలైన కైకేయీదేవి కూడా రాజుగారితో సమానముగా గౌరవింపుము. రాజు వయస్సుచే చిన్నవాడైనను రాజ్యాధికారమును బట్టి అందరికిని ఆదరణీయుడే కనుక రాజధర్మమును అనుసరించి యువరాజైన భరతకుమారుని ఎడ రాజునందువలే ప్రవర్తింపుము. ఓ సుమంత్ర, మా కుశల వార్తను భరతులకు తెలుపుము. ఇంకను ఆయనతో తల్లులందరి ఎడ ధర్మబద్ధముగా సముచితముగా మసలుకొనుము. వారిని భక్తి శ్రద్ధలతో సేవించుచుండుము. బాహుబల సంపన్నుడవు, ఇక్ష్వాకు వంశవర్ధనుడవు, యువరాజువు అయిన నీవు మహారాజైన మన తండ్రిని గౌరవంతో చూచుకొనుచుండుము. వయోవృద్ధుడైన ఆ ప్రభువునకు అవరోధములను కలిగింపకము. ఆయన ఆజ్ఞలను తలదాల్చి మసలుకొనుచు నీవు యువరాజుగా సమస్త భోగానుభవములతో కలకాలము వర్ధిల్లుము అని నా మాటగా అతనికి తెలుపుము. ఇంకను శ్రీరాముడు కన్నీరు కార్చుచు నాతో మిక్కిలి పుత్ర ప్రేమ గల నా తల్లి నాకేగాక నీకును తల్లిగా భావించి ఆమెను భక్తి శ్రద్ధలతో చూచుకొనుము అని పలికెను. ఓ మహారాజా, మహాయశస్వి రాజీవలోచనుడైన శ్రీరాముడు నాతో ఈ విధముగా పలుకుచునే సంతతధారగా కన్నీరు కార్చెను. ఓ రాజా, లక్ష్మణుడు మాత్రము మిక్కిలి క్రుద్ధుడై నిట్టూర్పులు విడుచుచు ఇట్లు నుడివెను. ఓ సుమంత్ర, రాజకుమారుడైన శ్రీరాముని అడవుల పాలు చేయుటకు అతడు చేసిన అపరాధమేమి? రాజు కైకేయి యొక్క తుచ్చమైన దుర్బోధలు విని ఏమాత్రము ఆలోచింపక వెంటనే చేయరాని పనిని చేసెను. దాని వలన మేము కష్టాల పాలైతిమి. శ్రీరాముని వనములకు పంపుటకు గల కారణము కైకేయి యొక్క లోభగుణము కావచ్చును, లేదా రాజు ఆమెకిచ్చిన వరములైనను కావచ్చును. కారణం ఏదైనను ఇది శ్రీరాముని ఎడవరర్చిన మహాపచారము. మహారాజు తన ఆజ్ఞకు తిరుగులేదని ఇట్లు చేసెనా, లేక విధి నిర్ణయమే ఇట్లున్నదా? ఏది ఏమైనను శ్రీరాముని వనములకు పంపుట మాత్రము నా దృష్టిలో సముచితము కాదు. మహారాజు తొందరపాటుతో యుక్తాయుక్త విచక్షణ లేక లోక విరుద్ధముగా శ్రీరాముని అరణ్యములకు పంపెను. కావుననే అతడు ఇట్లు పరితపించుచున్నాడు. నేను మాత్రము మహారాజును ఇక తండ్రిగా గౌరవింపను. నాకు సోదరుడైనను ప్రభువైనను బంధువైనను కడకు తండ్రి అయినను
అన్నీయు శ్రీరాముడే. శ్రీరాముడు సమస్త లోకముల హితమునందే ఆసక్తుడైయుండువాడు కనుక అతడు సర్వలోకములకు ప్రియమైనవాడు. అట్టి శ్రీరాముని అకారణముగా వనములకు పంపుటైనడి క్రూర కర్మయొనర్చి ఆ మహారాజు సర్వలోకములకును అప్రియుడాయను. అట్టి ఆ రాజును లోకమెట్లు మెచ్చుకొనును? ధర్మాత్ముడు సమస్త ప్రజల మనస్సులకు ఆహ్లాదమును గూర్చువాడైన శ్రీరాముని లోక ధర్మమునకు విరుద్ధముగా అడవులకు పంపి ఆ రాజు ప్రజల మనస్సులను బాధగూర్చెను. ప్రజారంజకుడే రాజుగాని ప్రజా బాధకుడు రాజెట్లగును? కనుక అతడు రాజుగా ఉండదగడు. ఓ మహారాజా, జనకుని కూతురైన సీతాదేవి మాత్రము మిక్కిలి పరితపించుచు నిట్టూర్చుచు నిశ్చేష్టురాలై ఉండిపోయెను. భూతము ఆవహించిన దానివలే ఆమె తన ఉనికిని తానే మరిచియుండెను. దుఃఖములను ఏమాత్రము ఎరుగనిది ఆ రాజకుమారి. ఆ సాధ్వి తన పతికి సంభవించిన కష్టములను చూచి వగచుచుండెను. ఆమె నాతో ఏమియూ పలుకక మిన్నకుండెను. నగర ప్రయాణమునకు సిద్ధమగుచున్న నన్ను చూచి ఆమె చిన్నపోయిన ముఖముతో భర్త వైపు వీక్షించుచు వెంటనే కంటతడి పెట్టెను. ఆత్మీయుడై తోడు నీడగా ఉండేటి సుమంత్రుడు ఇక వెళ్ళుచున్నాడు. ఆ సారథి రాజరథముతో వెళ్లిన పిమ్మట కారడవులలో కటిక నేలపై ముండ్ల బాటలలో కాలినడకతో మీరు ఎట్లు సంచరింపగలరు స్వామి? అనుభావముతో ఆమె తన భర్త వైపు చూచుచూ కన్నీరు కార్చెను. నేను బయలుదేరు సమయమున శ్రీరాముడు చేతులు జోడించి నిలబడియుండెను. ఆయన ముఖమున అశ్రుధారలు స్రవించుచుండెను. లక్ష్మణుడు ప్రక్కన చేరియుండెను. సాధ్వి సీతాదేవి పరితపించుచు ఏడ్చుచు రాజరథమును నన్నును పదే పదే చూచుచుండెను. 59వ సర్గము. శ్రీరాముడు లేని అయోధ్య దైన్యస్థితిని సుమంత్రుడు దశరథునకు వర్ణించి చెప్పుట, పిమ్మట దశరథ మహారాజు మిగుల విలపించుట. మంత్రివర్యుడు రథసారథి అయిన సుమంత్రుడు రామవృత్తాంతమును ఇట్లు తెలిపెను. అంతట మహారాజు ఇంకను విశేషములను తెలుపుము అని అతనిని కోరెను. ఆ విధముగా రాజు కోరగా సుమంత్రుడు కన్నీరు కార్చుచు మరలా తొట్టుపడుచు రాముని సందేశమును వివరముగా తెలిపెను. ఓ మహారాజా, రామ లక్ష్మణులు జటాదారులై నారచీరలను దాల్చి గంగానదిని దాటిన పిమ్మట ఆ వీరులు ప్రయాగ వైపుగా ప్రయాణము చేసిరి. అన్నయ్యగు రామునకు సేవలనర్చుచు లక్ష్మణుడు దారి తీయుచు ముందు భాగమున నడుచుచుండెను. అనంతరము సీతాదేవి ఆమె వెనుక శ్రీరాముడు నడువసాగిరి. వారు అట్లు వెళ్ళుచుండగా చూచి వారి పరిస్థితిని చూచి తట్టుకొనలేక వివసుడనై మరలి వచ్చి తిని. శ్రీరాముడు అట్లు వనములకు వెళ్ళిన పిమ్మట నేను ఆ ఇరువురు రాజకుమారులను అంజలి ఘటించి దుస్సాహమైన వారి ఎడబాటు బాధను దిగమింగుచు ఎట్టకేలకు రథమునెక్కి నగరము వైపు అశ్వములను మరల్చితిని. కాని ఆ గుర్రములు శ్రీరామునిపై గల మక్కువచే దుఃఖముతో బాధతో వేడి కన్నీరు కార్చుచు నా మాట వినవయ్యెను. అవి దారి బట్టి ముందునకు అడుగే వేయకుండెను. శ్రీరాముడు తనతో కూడియుండుటకు నన్ను వనచెరుల ద్వారా ఆహ్వానించునేమో అనడి ఆశతో నేను గుహునితో కూడి అచట కొన్ని దినములు ఉంటిని. ఓ మహారాజా, నీ రాజ్యమునందలి చిగురటాకులతో మొగ్గలతో పువ్వులతో లతలతో కూడిన వృక్షములు శ్రీరాముని ఎడబాటునకు తట్టుకొనలేక కళతప్పినవి, వాడిపోయినవి. రాముని విరహ బాధకు లోనై నదులు, చిన్న చిన్న గుంటలు, పెద్ద పెద్ద సరస్సులు మొదలగు వాటిలోని జలములు బాగుగా వేడెక్కినవి. వనముల యందలి ఉపవనములలోని ఆకులన్నీ ఎండిపోయినవి. అడవి జంతువులు గాని క్రూర మృగములు గాని ఆహారమునకైనను కదులుటలేదు. రామునికై శోకములో మునిగియున్నందున పక్షులన్నీ కూయుట మానినవి. ఓ మహారాజా, జలాశయములోని నీరంతయు కలుషితమైనది. వాటిలో గల కమల పత్రములు, తామర తీగలు వాడిపోయినవి. అందలి మత్స్యములు జల పక్షుల చేష్టలుడిగినవి. జలములలోని పుష్పములు
తలములపై పుట్టి పెరిగిన మొక్కల పూల పంక్తులు ఫలములు ఎప్పటి వలె సువాసనలను వెదజల్లుటలేదు. ఓ నరేంద్ర, ఇచటి ఉద్యానవనములలో జనసంచారమే లేదు. ఇందలి చిలకలు, గోరువంకలు, కోకిలలు మొదలగు పక్షులన్నీ ఆకులలో అణిగి మణిగి ఉన్నవి. ఉద్యానవనములన్నీ ఎప్పటి వలె కలకలలాడుటలేదు. తిరిగి అయోధ్యలో ప్రవేశించినప్పుడు రథమున ఒంటరిగానున్న నన్ను చూచి జనులు పలకరింపనే లేదు. శ్రీరాముని దర్శన భాగ్యము లేక వారు మాటి మాటికి నిట్టూర్పులు విడుచుచుండిరి. రాజవీధులలోని జనులెల్లరూ శ్రీరాముడు లేని రాజరథమును చూచి దుఃఖమగ్నులగుచు కంటతడ పెట్టిరి. హర్మ్యముల నుండి, భవనముల నుండి, రాజప్రాసాదముల నుండి స్త్రీలు వీధులలో సాగివచ్చుచున్న రథమును చూచి శ్రీరాముని దర్శనము కానందున దుఃఖితలై ఆహాకారములు సెలిపిరి. దుఃఖార్తలైన ఆ స్త్రీలందరూ విశాలములై నిర్మలములైన తమ నేత్రముల నుండి కన్నీరు కార్చుచు తమ దుఃఖములను ప్రకటింపజాలక పరస్పరము ముఖములను చూచుకొనుచు ఉండిపోయిరి. నీ మిత్రులు, ఉదాసీనులు అందరూ మాత్రమే కాక నీ శత్రువులు సైతము ఆర్తితో అల్లాడుచుండిరి. వారి శోకములో నాకు ఎట్టి భేదము కనిపింపనే లేదు. ఓ మహారాజా, అయోధ్యలోని మనుషులందరూ సంతోషమునకు దూరమైరి. ఇచట ఏనుగులు, గుర్రములు దుఃఖముతో దేనవదనములతో నున్నవి. నగరమంతయు ఆర్తనాదములతో దీర్ఘ నిశ్వాసములతో నిండియున్నది. శ్రీరాముని వనవాసముచే వ్యాకులితమైన అయోధ్య పుత్రుని ఎడబాటుకు లోనైన కౌసల్యాదేవి వలె ఆనందమును కోల్పోయియుండుటను నేను గమనించి తిని. రథసారథి అయిన సుమంత్రుని మాటలను వినిన పిమ్మట దశరథుడు కన్నీరు కార్చుచు మిక్కిలి దేన స్వరముతో అతనితో ఇట్లు నుడివెను. దుష్ట స్వభావయు దుష్టుల ప్రోద్బలము గలది అయిన కైకేయి ఈ విషయమున నన్ను మిక్కిలి ఒత్తిడి చేసినది. ఈ సందర్భమున ఆలోచనాపరులైన పెద్దలను గాని, మిత్రులను గాని, అమాత్యులను గాని, వేదశాస్త్ర పండితులను గాని, మేధావులైన పుర ప్రముఖులను గాని సంప్రదింపనైతిని. స్త్రీ వ్యామోహములో పడి తొందరపాటుతో ఈ దుష్కార్యమునకు ఒడికెత్తి తిని. ఓ సుమంత్ర, ఇట్లు జరగవలసి ఉన్నది కాబోలు. అందువలననే వంశ కీర్తి ప్రతిష్టలనే దెబ్బతీయగల ఈ తీరని ఆపద విధి వశమున వచ్చిపడినది. ఓ సూత, నేనిది వరలో నీకు ఏమైనను ఉపకారము చేసి ఉన్నచో నన్ను శీఘ్రముగా రాముని కడకు చేర్చుము. అతనిని చూచుటకై నా ప్రాణములు ఆరాటపడుచున్నవి. ఇప్పటికీ ఈ రాజ్యమున నా ఆజ్ఞ చెల్లుబడి యగుచున్నట్లయితే నా మాట విని వెంటనే ఇచటికి శ్రీరాముని తోడ్కొని రమ్ము. శ్రీరాముని చూడకుండా ఒక్క క్షణకాలమైనను నేను జీవింపజాలను. అట్లుగానిచో నన్నే రథముపై అచడికి తీసుకుని వెళ్ళి నాకు శ్రీరాముని చూపింపుము. ఏలనన మహాబాహువైన శ్రీరాముడు ఇప్పటికే చాలా దూరము వెళ్ళియుండును. చక్కని పలువరస గలవాడు, మహాధనుర్ధారియు, లక్ష్మణునకు అన్న అయిన శ్రీరాముడు ఇప్పుడు ఎచ్చట ఉన్నాడు. సీతతో సహా అతనిని చూడగలిగినచో నేను జీవింపగలను. ఎర్రని జీరలతో కూడిన కన్నుల గలవాడు, ఆజానుబాహు, మణికుండలములను ధరించినవాడు అయిన శ్రీరాముని చూడజాలనిచో నేను అసువులను కోల్పోవుట తథ్యము. ఇట్టి అవస్థకు గురి అయి ఆపన్నుడనై ఉన్న నేను ఇప్పుడు ఇక్ష్వాకు వంశోద్భవుడైన శ్రీరాముని చూచుటకు నోచుకోనిచో ఇంతకంటే దుఃఖకరమైనదేముండెను? ఓ రామ, ఓ సీత, ఓ సీతాసాధ్వి, ఓ లక్ష్మణ, నేను ఇచట దుఃఖమున మునిగి దిక్కులేని వాని వలె మరణించుచున్న విషయము మీకు తెలియదు గదా. మహారాజు ఇట్లు పలుకుచు దుఃఖభారముచే కృంగి నిశ్చేష్టుడాయను. అపారమైన శోక సాగరమున మునిగి అతడు కౌసల్యతో ఈ విధముగా పలికెను. ఓ కౌసల్య, శ్రీరాముడు దూరముగుటచే నేను మహాశోక సాగరమున మునిగితిని. నేను జీవించియుండగా ఈ దుఃఖము నుండి బయటపడుట అసాధ్యము. రాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఈ శోకసాగరము విస్తృతమగుచున్నది. ఇది సీతా విరహమునడి ఆవలి తీరము వరకు జ్ఞాపించినది. నిట్టూర్పులే ఇందలి తరంగములు, సుడిగుండములు,
కన్నీరనడి నురుగుతో నీటితో ఇది అల్లకల్లోలమై ఉన్నది. చేతుల కదలికలే ఇందలి మేన సంచారములు, ఆక్రందనలే మహాఘోషలు, చిక్కుపడియున్న కేశములే ఇందు నాచుతీగలు. కైకేయి అనడి బడబాగ్నియే నా శోకాశ్రు వేగమునకు మూలహేతువు. కుబ్జ యొక్క దుర్బోధలే ఇందలి పెద్ద మొసళ్ళు, క్రూరాత్ములైన కైకేయి యొక్క వరములే దీనికి తీరములు. శ్రీరాముని వనవాసముచే ఈ శోక సాగరము ఇంకను విశాలముగుచున్నది. నేడీచట సీతారామ లక్ష్మణులను చూడగోరుచున్నాను. కాని నా పాప ఫలితముగా ఆ భాగ్యము నాకు అబ్బునట్లు లేదు అని విలపించుచు మిక్కిలి యశస్వి అయిన మహారాజు వెంటనే మూర్ఛితుడై శయ్యపై పడిపోయెను. శ్రీరాముని ఎడబాటు కారణముగా మహారాజు మిగులు విలపించుచు మూర్ఛితుడగుటను చూచి రెట్టింపు ఆవేదనతో ఆయన పలికిన దయనీయ వచనములను విని రామజనని అయిన కౌసల్యాదేవి ఎంతయు భయపడెను. 60వ సర్గము. సుతిని ఎడబాటునకు తట్టుకొనలేక విలపించుచున్న కౌసల్యాదేవిని సుమంత్రుడు ఓదార్చుట. అనంతరము కౌసల్యాదేవి భూతము ఆవరించిన దానివలే పదే పదే వణుకుచు ప్రాణములు లేని దానివలే నేలపై పడి ఆ సారథితో ఇట్లనను: ఓ సుమంత్ర, సీతారామ లక్ష్మణులు లేనిదే నేను ఒక్క క్షణము కూడా జీవింపజాలను. కనుక వారు ఉన్న ప్రదేశమునకు నన్ను చేర్చుము. కావున నీవు వెంటనే రథమును మరల్పుము, నన్నును దండకారణ్యములకు తీసుకొని పొమ్ము. వారు నా ఎదుట లేనిచో నేను మరణించుట తథ్యము. కౌసల్యాదేవి పలికిన దైన్య వచనములను విని సుమంత్రుడు మిగులు దుఃఖితుడాయను. అంతటా అతడు భయ శోకాదులకు లోనై అంజలి ఘటించి సంతతధారగా కన్నీరు కార్చుచు ఆమెను ఓదార్చుచు దద్గుతికతో ఇట్లు నుడివెను: ఓ దేవి, రఘురాముడు ఎట్టి దిగులును పెట్టుకొనక దండకారణ్యమునందు ప్రశాంతముగా నివసించుచున్నాడు. కాబట్టి నీవును అచట శ్రీరామునకు ఏమగునో అను బెంగను పెట్టుకొనవద్దు. ఆయన ఎడబాటు వలన కలిగిన దుఃఖమును వ్యాకులపాటును త్యజింపుము. నీవు ఆయనకై ఏమాత్రము పరితపింపవలదు. జితేంద్రియుడు ధర్మజ్ఞుడైన లక్ష్మణుడు వనమునందు నిరంతరము శ్రీరామునకు పాదసేవలనర్చుచు పరమార్థ లాభములను సాధించుచున్నాడు. సీతాదేవి ఎల్లప్పుడూ తన మనస్సును శ్రీరాముని యందే లగ్నమునర్చుచున్నది. కనుక ఆమె నిర్జనారణ్యమున ఉన్నప్పటికీ అంతఃపురమునందువలనే నిర్భయముగా మసలుకొనుచు శ్రీరాముని ప్రేమానురాగములను పొందుచున్నది. సీతాదేవి వనవాసపరమైన దైన్యము ఏమాత్రము కనుబడలేదు. పైగా వనవాసమునకు అలవాటు పడిన వారి వలె ఆమె నిశ్చింతగా ఉన్నది. ఆమె ఇది వరలో నగరోద్యాన వనములలో హాయిగా సంచరించిన విధముగానే ఇప్పుడు జనసంచారమే లేని అడవులయందు సంతోషముగానే ఉన్నది. పూర్ణిమ నాటి చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖ వికాసము కల సీతా మహాసాధ్వి తన మనస్సును రాముని యందే నిలిపినదై ఆ నిర్జన వనములయందు ఒక బాలిక వలె హాయిగా ఆనందించుచున్నది. సీతాదేవి హృదయము శ్రీరాముని యందే నిమగ్నమై ఉన్నది. ఆమె జీవితము తన భర్తకే అంకితమునర్చినది. అందువలన శ్రీరాముని చెంతనున్న ఆమెకు ఆ వనములు అయోధ్య వలనే సుఖదాయకముగా ఉన్నవి. రాముడు తన సమీపమున లేనిచో ఆమెకు అయోధ్యయు వనముతో సమానముగా ఉండేది. సీతాదేవి అరణ్యములలోనున్న అయోధ్యకు ఒక క్రోసెడు దూరమున గల ఉద్యానవనములో విహరించుచున్నట్లు భావించుచున్నది. ఇంకను ఆమె తమ మార్గమున కనబడిన గ్రామములు, నగరములు, వివిధములకు వృక్షములు మున్నగు వాటిని గూర్చి శ్రీరాముని గాని లక్ష్మణుని గాని ఉత్సాహముతో అడిగి తెలుసుకొనుచున్నది. సీతాదేవిని గూర్చి నాకు ఇంత మాత్రమే జ్ఞాపకమున్నది. ఆమె కైకేయిని గూర్చి ఏదియూ నుడివినది కాని అవి నాకు స్ఫురణలో లేవు. కైకేయిని గూర్చి సీతాదేవి పలికిన మాటలు ఏమరపాటున తన నోటిదాకా వచ్చినను సుమంత్రుడు వాటిని కౌసల్యాదేవికి తెలుపుట ఉచితముగా కాదని భావించి వాటిని కప్పిపుచ్చి కౌసల్యాదేవికి ఆహ్లాదమును గూర్చు మాటలనే మధురముగా పలికెను. ప్రయాణ శ్రమ చేయబడిలియున్నను, తీవ్రమైన గాలులకు ఎండలకు లోనైనను, పెద్ద పులులు మొదలగు క్రూర మృగములను చూచుటచే
వ్యాకులపడినను చంద్ర కిరణముల వలె ఆహ్లాదకరమైన ఆమె శరీర కాంతి ఏమాత్రము వసివాడలేదు. మధుర భాషిణి అయిన సీతాదేవి యొక్క ముఖము వికసిత కమలము వలె సుందరమై పూర్ణ చంద్రుని వలె ఆహ్లాదకరమై ఒప్పుచుండెను. అట్టి ఆమె ముఖ సౌందర్యము గాని కాంతి గాని ఆవంతయును చెక్కు చెదరలేదు. సీతాదేవి పాదములు సహజముగానే ఎల్లప్పుడూ లత్తుకరస శోభలతో విలసిల్లుచుండును. వనవాస జీవితమున ఆమె తన పాదములకు లత్తుకరసమును పూసికొనకున్నను. అడవులలో సంచరించుచున్న ఆమె కాళ్లపైని మెట్టతామర శోభలు ఇప్పటికిని కొంచెము కూడా తగ్గలేదు. మిక్కిలి సుందరి అయిన సీతాదేవి ఆభరణములను ధరింపకయున్నను శ్రీరామునిపై గల అనురాగముచే ఆయనను ప్రసన్నుని గావించుకొనుటకై ఇప్పటికీ నూపురములను ధరించిన దాని వలె విలాసముగా నడుచుచున్నది. సీతాదేవి శ్రీరాముని బాహుబలముపై విశ్వాసముంచి వనవాసము చేయుచున్నది. అందువలన వనములలో సంచరించుచున్నప్పుడు ఏనుగులు, సింహములు, పెద్ద పులులు మొదలగు అడవి జంతువులు ఏవి కనపడినను ఆమె కించిత్తైనను భయపడుటలేదు. ఓ కౌసల్యాదేవి, సీతా రామ లక్ష్మణుల కొరకై మీరు ఏమాత్రము దిగులు పడవలదు. అంతేకాదు, మీ గురించి గాని మహారాజు గారిని గూర్చి గాని చింతింపవలసిన పనియే లేదు. పితృవాక్య పరిపాలన రూపమైన శ్రీరాముని చరిత్రము ఈ లోకమున వాసిగాంచి ఆచంద్రార్కముగా నిలిచియుండును. ఆ సీతారామ లక్ష్మణులు ఏమాత్రము శోకింపక ప్రసన్న చిత్తులై మహర్షుల మార్గమును అనుసరించుచున్నారు. వారు వన్య ఫలములనే సంతోషముతో స్వీకరించుచు తండ్రి గారి సత్య ప్రతిజ్ఞను నెరవేర్చుచున్నారు. సుమంత్రుడు యుక్తియుక్తములైన వచనములతో ఎంతగా ఊరడించుచున్నను సుతుని ఎడబాటు శోకముతో మిగులు కృషించి ఉన్న ఆ కౌసల్యాదేవి ఓ ముద్దుల కుమార, ఓ రఘురామ అని వాపోవుచు తన పరితాపమును వేడలేదు. భార్యకి భర్తతో ఉంటే అడవి కూడా అయోధ్యలా అనిపిస్తుందిట. అదే భర్తకి దూరమై అయోధ్యలో ఉన్న అడవిలా అనిపిస్తుందిట. అప్పుడు సీతాదేవికి ఏమో తెలియదు కానీ ఇప్పుడు కలియుగంలో స్త్రీలు కూడా అలాగే ఉన్నారు. మనలో ఆడవాళ్ళు మనం అందరం కూడా ఇంచుమించు అలాగే ఉన్నాం. సరే, సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.